హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. దాసుని చంపాలని చూసిందని తెలుసుకున్న పారిజాతం జ్యోత్స్న చెంప పలగొట్టి జ్యోత్స్న తన ఆ ఇంటి మనవరాలు వారసురాలు కాదని, దీప ఆ ఇంటి వారసురాలని నిజం చెప్పిన పారిజాతం. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇక శౌర్యని హాస్పిటల్లో అడ్మిట్ చేయమని 1 వీక్ డాక్టర్ ఫోన్ చేయగానే కార్తిక్ 5 lakhs ఏడ తేవాలి అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు దీప, ఏంటి కార్తిక్ బాబు ఏంటి ఈ మధ్య ఏదోలా ప్రవర్తిస్తున్నాడు, నాకు ఏది తెలియనివ్వకుండా ఉన్నాడు, అందులో శౌర్యకి ఏదో అవుతుందని నాకు అనిపిస్తుంది, అసలు కార్తిక్ బాబు నిజం దాస్తున్నాడు అని దీప తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తిక్ అయితే అటుగా వెళ్ళుకుంటూ తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు కదా, తన ఫ్రెండ్ అయితే కార్తిక్ దగ్గరికి వస్తాడు. ఏంట్రా, ఏం పనిరా అని అంటూ ఉంటాడు. నీతో పని పడే నేను ఫోన్ చేశానురా, నేను ఇన్ని రోజుల నుంచి ఎవరిని హెల్ప్ అడగకూడదు, ఫ్రెండ్స్ని మాత్రం అసలు అడగకూడదు అని అనుకున్నాను, కానీ అవసరపడిందిరా అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడే తన ఫ్రెండ్, ఏంట్రా నువ్వు అంత ఆస్తిని వదిలిపెట్టుకొని ఇక ఒక పేదవానిలా బతుకుతున్నావు, నువ్వు పోయి వాళ్ళకి సారీ చెప్పేసి ఆ ఇంట్లో ఉంటే నిన్ను ఎవరు ఏమన్నారు కదా అని తన ఫ్రెండ్ అంటూ ఉంటాడు. అప్పుడు కార్తిక్, ఏంట్రా నిన్ను హెల్ప్ అడిగాను కానీ సజెషన్ ఇవ్వమని చెప్పలేదు, నువ్వు నాకు ఒక 5 lakhs ఇస్తావా ఇవ్వవా అని కార్తిక్ అంటూ ఉంటాడు. లేదురా నేను ఇవ్వలేను అని చెప్పగానే ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోమని చెప్పాను, నువ్వేంటో నాకు సజెషన్లు ఇస్తున్నావు, నీ సజెషన్ల కోసం నేను ఇక్కడికి రాలేదు, సరే అయితే వెళ్ళిపో ఇక్కడి నుంచి అని కార్తిక్ ఇక తన ఫ్రెండ్తో వాదిస్తూ ఇక తనని పంపించేశాడు. అప్పుడే కాశీ ఇదంతా వింటాడు. ఏంటి బావా, ఏంటి మీ ఫ్రెండ్తో ఏదో మాట్లాడుతున్నావేంటి, 5 lakhs అని అడుగుతున్నావేంటి, ఏంటి బావా ఏం జరిగింది బావా అని అడుగుతూ ఉంటాడు కాశీ అయితే. అప్పుడే కార్తిక్, లేదు కాశీ ఏమీ లేదు అని అంటూ ఉంటాడు. నేనంతా విన్నాను బావా, నువ్వు 5 లక్షలు అడుగుతున్నది నేనంతా విన్నాను, ఎందుకు చెప్పు బావా అని అడుగుతూ ఉంటాడు కాశీ అయితే. నా కూతురు కోసం రా, నా కూతురు కోసం, నా కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉంది, తనకు ఇప్పుడు 5 లక్షలు హాస్పిటల్లో కడితేనే తనకి ట్రీట్మెంట్ జరిపిస్తారు, తను ఇప్పుడు మాకు దక్కకుండా పోతుందేమో అని భయంగా ఉంది అని ఇక కార్తిక్ కాశీకి చెప్తూ ఉంటాడు. అప్పుడు కాశీ అయితే, ఏంటి బావా నేను నీకు హెల్ప్ చేయలేనా, ఆ 5 లక్షలు నన్ను అడిగితే నేను ఇద్దును కదా అని అంటూ ఉంటాడు కాశీ అయితే. అప్పుడే కార్తిక్, ఏంటి కాశీ నువ్వే కొత్తగా పెళ్ళయింది, ఇప్పుడు నా చెల్లెలు ప్రెగ్నెంట్ కూడా, నీ పరిస్థితిని చూసి నేను ఎలా అడుగుతాను చెప్పు అని కార్తిక్ అంటూ ఉంటాడు. లేదు బావా నేను ఆ 5 లక్షలు ఇస్తాను బావా అని అంటూ ఉంటాడు కాశీ అయితే. లేదురా నీ గురించి నాకు తెలుసు, నీ బ్రతుకు నువ్వు ఎలా బతుకుతున్నావో, నాకు చెల్లెల్ని ఎలా చూసుకుంటున్నావో నాకు తెలుసు, ఇక నీ దగ్గర 5 లక్షలు తీసుకుంటే నా మూర్ఖత్వమే అవుతుంది, కాబట్టి నేను తీసుకోలేనురా అని ఇక అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడు కాశీ ఇంకా చాలా బాధపడుతూ, ఏం చేస్తావు బావా 5 లక్షల కోసం అని అంటూ ఉంటాడు. ఏమి చేయాలో ఆలోచిస్తాను అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడే ఈ విషయం దీపక్ కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకూడదు, శౌర్యకు బాగలేదని, సరేనా ఈ విషయం మనలోనే దాగి ఉండాలి అని కార్తిక్ కాశీకి చెప్పగానే, సరే బావా అని కాశీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కాశీ, ఇక నాన్న కనిపించడం లేదు బావా, అసలు ఎక్కడ చూసినా ఈరోజు ఉదయం నుంచి ఇంటికి రావడం లేదు, స్వప్న కూడా చెప్పింది ఎప్పుడో ఒక సమయానికి వస్తాలే అని చెప్పింది, కానీ నాకు భయంగా ఉంది బావా, అసలు డాడీ ఏంటి ఎక్కడికి పోయిండో అర్థం కావడం లేదు అని కాశీ అంటూ ఉంటాడు. అప్పుడు కార్తిక్, ఏంటి కాశీ ముందుగా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, ఇప్పుడు మామయ్య ఎక్కడున్నారో తెలుస్తుంది అని ఇక అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడే కాశీ, సరే బావా పద వెళ్దాం పోలీస్ స్టేషన్కి అని ఇక కార్తిక్ కాశీ ఇద్దరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు దాస్ కోసం. ఇక కార్తిక్ని అయితే కాశీ, సరే బావా నువ్వు 5 lakhs కోసం ఏదో వెతుకుతానన్నావు కదా, ఏదో ఒకటి చూడు బావా, నేను ఇస్తానంటేనేమో నువ్వు వద్దంటున్నావు, కానీ శౌర్యని బ్రతికించుకోవాలి, శౌర్యకి ఏదైనా అయితే అక్క బాధపడుతుంది, చాలా బాధపడుతుంది, లేదు అలా జరగకూడదు, నువ్వు ఏదో ఒకటి ఆలోచిస్తానన్నావు కదా బావా, నేను నాన్న కోసం నేను వెతుకుతానులే, నువ్వు వెళ్ళు, నీ టెన్షన్ నీకుంది అని కాశీ ఇక కార్తిక్ చెప్పగానే కార్తిక్, సరేరా నేను ఇక దాసు మామయ్య ఎక్కడైనా కనిపిస్తే నేను కూడా వెతుకుతాను అని కార్తిక్ కూడా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కాశీ అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే ఇక పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అదే సమయంలో
ఒక అతనికి బ్లడ్ కారడంతో ఎవరో ఒక అతను హెల్ప్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అని పోలీసులకి ఒక అతను చెప్పగానే ఇక కాశీ పోలీసులు ఎమ్మటే ఇక హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. హాస్పిటల్కి వెళ్ళగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడగడంతో తను ఐసీయూలో ఉండు ఎమర్జెన్సీగా తనకి కోమాలోకి పోయిండు కాబట్టి తనకి ట్రీట్మెంట్ జరిపించాలి అని చెప్పడంతో ఇక కాశీ అయితే అక్కడికి వెళ్ళి చూసేసరికి ఎవరో కాదు దాసు. ఇక దాసును చూసి కాశీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. నాన్న అసలు ఏం జరిగింది నాన్న అని చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక దాసుకు ట్రీట్మెంట్ జరుపుతున్న డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ గారు అసలు ఏం జరిగింది మా నాన్నకి అని అడుగుతూ ఉంటారు. తనకి తలకి బాగా గాయమైంది, ఎవరో కావాలని తనని తలపై కొట్టారు, పాపం తను ఇప్పుడు కోమాలో ఉన్నాడు, తను కోలుకోవడం ఇక దేవుని దయ అని డాక్టర్ చెప్పడంతో కాశీ చాలా బాధపడుతూ డాక్టర్ గారు మా నాన్న ఎలాగైనా కోలుకోవాలి, మీకు ఎంత డబ్బైనా నేను ఖర్చు పెడతాను అని కాశీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కాశీ అలా అనడంతో డాక్టర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి దశరథకి కావలసిన వాళ్ళు అని చెప్పారు, మళ్ళీ ఇతను తన కొడుకు అని చెప్తున్నారు, అసలు వీళ్ళంతా ఎవరు అని డాక్టర్ కూడా ఆలోచిస్తూ చెప్పాలా వద్దా దశరథ గురించి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏం మాట్లాడకుండా డాక్టర్ లోపలికి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ జరుపుతూ ఉండగా ఇక దాసు మెలకువ వస్తుంది. దాసుని చూసిన డాక్టర్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి ఇతను నిజంగానే దేవుని దయ వల్లే కోలుకున్నాడని అనిపిస్తుంది, తాను కళ్ళు తెరవడం ఏంటి అని చాలా సంతోషపడుతూ బయటికి వచ్చి మీ నాన్నగారు కళ్ళు తెరిచారు, ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడుకుందు రండి అని చెప్పగానే కాశీ చాలా సంతోషంతో ఇక లోపలికి అయితే వెళ్తాను. నాన్న అసలు ఏం జరిగింది, నీకు తలకి గాయం అవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక దాసు అయితే ఒక విషయం చెప్పాలరా, నేను చనిపోయేసరికి ఒక నిజం తెలియాలి అని దాసు అంటూ ఉంటాడు. అప్పుడే కాశీ ఏంటి నాన్న ఇప్పుడు ఏ విషయాలు వద్దు, నీ తలకి గాయమైంది, నువ్వు కోలుకున్నాక నెమ్మదిగా నువ్వు ఆ విషయాలు చెప్దువు కానీ ఇప్పుడు మళ్ళీ టెన్షన్ పడకు అని కాశీ అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే మళ్ళీ స్పృహ కోల్పోతాడు దాసు అయితే. ఇక డాక్టర్ గారు అని అరుస్తూ ఉంటాడు కాశీ అయితే. ఇక డాక్టర్ దాసు దగ్గరికి వచ్చి సరే మీరు బయట ఉండండి తను కోలుకుంటాడు అని ఇక చెప్పేసి డాక్టర్ మళ్ళీ ట్రీట్మెంట్ జరపగానే ఇక తను నార్మల్ స్థితికి వస్తాడు. ఇక అప్పుడే మీ నాన్న కోలుకున్నాడన్న విషయం అయితే ఇక కాశీకి చెప్పగానే కాశీ చాలా సంతోషపడతాడు. ఇక కాశీ ఇక నార్మల్ స్థితికి వచ్చాక దాసు దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న అసలు నిన్ను తలపై ఎవరు కొట్టారు, అసలు ఏం జరిగింది నిజం చెప్పు నాన్న అని అంటూ ఉంటాడు. లేదురా మనం ఒక చోటకు వెళ్ళాలి సరేనా అని అంటూ ఉంటాడు దాసు అయితే. అప్పుడే కాశీ సరేనాడా అని ఇక దాసు కాశీ బయలుదేరుతారు. అప్పుడే కాశీ ఏంటి నాన్న ఇటు వెళ్తున్నావేంటి, అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఏంటి దశరథ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నామేంటి అని మనం ఒక నిజం చెప్పవలసింది ఆ ఇంట్లోనే అని ఇక అనగానే ఒకసారి షాక్ అయిపోతాడు. ఇక కాశీ అయితే దాసుని తీసుకొని ఇంట్లోకి అయితే అడుగు పెడతాడు. అప్పుడే దశరథ ఇక అటు పక్క ఉన్న జ్యోత్స్న ఒకసారి షాక్ అయిపోతారు. ఏంటి మళ్ళీ ఇతను బ్రతికొచ్చాడేంటి, చనిపోతాడు అనుకున్నాను అని జ్యోత్స్న కోపంగా చూస్తుంది. ఏంటి నిజం చెప్తాడా ఏంటి అని కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు దశరథ దాసు కోలుకున్నాడా అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. అటు పక్క ఇక పారిజాతం కూడా నాన్న ఎక్కడికి వెళ్ళావురా, నీకోసం ఎంతగానో వెతికాం తెలుసా అని టెన్షన్ పడుతూ కౌగిలించుకుంటుంది. ఇక దాసునైతే ఏంట్రా ఏమైపోయావురా అని పారిజాతం బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక దాసు అయితే అందరికీ ఒక విషయం చెప్పాలని ఇంటికి వచ్చాను అని అనగానే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక పారిజాతం కూడా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక దాసు అయితే నేను ముందుగా ఒక విషయం చెప్పాలి, అసలు జ్యోత్స్ననే నన్ను చంపాలని చూసింది అని అనగానే ఒకసారి షాక్ అయిపోతారు. ఏంట్రా జ్యోత్స్న నిన్ను చంపడం ఏంట్రా అని పారిజాతం అంటూ ఉంటుంది. అవునమ్మా జ్యోత్స్ననే నన్ను చంపాలని చూసింది, అసలు జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదు, జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదు, దీప ఈ ఇంటి వారసురాలు. ఈ నిజం నేను చెప్పడానికి నేను వచ్చాను కదా, అప్పుడు నేను నిజం బయట పెడతాను అని నన్ను చంపాలని చూసింది జ్యోత్స్న అని ఇక దాసు చెప్పగానే కాశీ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటి నాన్న మీరు చెప్పేది, దీప అక్క ఇంటి వారసురాలా, తను ఏమీ లేని తానిలా బతుకుతుంది ఇప్పుడు, అలాంటి దీప అక్క ఈ ఇంటి వారసురాలు కోట్ల అధిపత అని అంటూ ఉంటాడు కాశీ అయితే. అవునరా ఈ విషయం చెప్పాలని నేను ఇక్కడికి వస్తే జ్యోత్స్న నన్ను చంపాలని చూసింది, ఈ నిజం ఎప్పటికీ బయటపడకూడదని చూసింది అని కాశీ చెప్పగానే జ్యోత్స్న చెంప పలగొడుతుంది పారిజాతం అయితే.
అప్పుడు పారిజాతం జోస్‌ని చెంప పలగొట్టి, అవునురా నిజంగానే దీపే ఈ ఇంటి వారసురాలు. నా మనవరాలు ఈ ఇంటి వారసురాలు కావాలని ఈ ఇంటి వారసురాలిని నేను తప్పించేలా చేశాను. దీనంతటికి కారణం నేనురా. నా మూర్ఖత్వంతో నేను ప్రవర్తించాను. కానీ కన్న తండ్రినే చంపాలని చూసింది జ్యోత్స్న. దాసు కూతుర్ని తీసుకువచ్చి ఈ ఇంటి వారసులాగా పెట్టాను. కానీ తన తండ్రినే చంపాలని ఆస్తి కోసం చూసింది. ఇలాంటి వారసురాలు ఈ ఇంటికి ఉండకూడదురా అని పారిజాతం చెప్పగానే ఇక ఒక్కసారే షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా. ఇక జ్యోత్స్న గురించి తెలుసుకున్న దశరథ, సుమిత్ర అయితే షాక్ అయిపోతారు. ఇక దశరథ, సుమిత్ర ఇద్దరూ కలిసి దీప దగ్గరికి వెళ్తారు. దీపని కౌగిలించుకొని చాలా సంతోషపడతారు. ఇక దీప తన కూతురుకున్న శౌర్యకున్న వ్యాధిని చూసి ఇక శౌర్యని కాపాడుకుంటారు ఇక ఆ ఇంట్లో వాళ్ళే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.